హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీరు సెకండ్ హ్యాండ్ లో వస్తువులు కొంటున్నారా? అయితే జాగ్రత్త, హ్యాకింగ్ కి ఇంకా స్కామ్ కి గురవడం పక్కా అని ఈ మూవీలో చూపించారు. ఈ వీడియో చూసాక మీరు ఆన్లైన్ లో సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనాలంటే భయపడతారు. ట్విస్ట్ తర్వాత ట్విస్ట్ వస్తూనే ఉంటాయి. టార్గెట్ మూవీ 2023లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ. ఈ మూవీకి డోంట్ బై సెల్లర్ అనే పేరు కూడా ఉంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిని చూపిస్తారు. వీడు తన ల్యాప్టాప్ ని సెకండ్ హ్యాండ్ లో అమ్మేందుకు వెబ్సైట్ లో యాడ్ ఇస్తాడు. దాన్ని చూసిన చాలా మంది వీడికి మెసేజెస్ చేస్తారు. కానీ వాళ్ళందరూ అబ్బాయిలే కావడంతో మనోడు అంత ఇంట్రెస్ట్ చూపించాడు. సడన్ గా అప్పుడే ఒక అమ్మాయి నుండి మెసేజ్ వస్తుంది. ఇక మనోడు ఆగకుండా మెసేజ్లు చేస్తానే ఉంటాడు. ఆమె కాలేజ్ అయిపోయినాక ఇతని ఇంటికి నేరుగా వచ్చి డబ్బునిచ్చి ల్యాప్టాప్ తీసుకెళ్తా అని చెప్తుంది. ఇక ఆ రోజు ఈవినింగ్ అమ్మాయిని కలుస్తున్నాడనే వీడు హీరో లాగా తయారై రెడీగా కూర్చుంటాడు. ఇంటి డోర్ బెల్ ని కొడితే ఓపెన్ చేసి చూస్తాడు. కానీ వచ్చింది ఒక అబ్బాయి. ఫోన్ లో అమ్మాయి ఉంది కదా అంటే, నోనో నేను వాళ్ళ తమ్ముణ్ణి, లేట్ అయింది కదా అందుకే మా అక్క రాలేకపోయింది సార్ అని వచ్చినవాడు ఆన్సర్ ఇస్తాడు. ల్యాప్టాప్ కండిషన్ చెక్ చేసుకున్న ఆ అన్నోన్ పర్సన్ తన పాకెట్ లోంచి తీసిన కత్తితో ల్యాప్టాప్ అమ్మేవాడిని పొడుస్తాడు. వాడు ఆన్ ద స్పాట్ చనిపోతాడు. ఇక అప్పుడే ఆ రూమ్ ని అంతా కబ్జా చేసుకున్న కిల్లర్ అక్కడున్న కాస్ట్లీ ఐటమ్స్ ని ఫొటోస్ తీసి చంపేసిన వాడి ఐడెంటిటీతో ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఆ అన్ని కాస్ట్లీ ఐటమ్స్ ని ఆ వెబ్సైట్ లో పెట్టి అమ్మాలి అనుకుంటాడు ఈ కిల్లర్. కట్ చేస్తే మన మూవీ హీరోయిన్ ని చూపిస్తారు. పేరు సు. హీరోయిన్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తుంటుంది. మేస్త్రీలు చక్కగా పని చేస్తున్నారా లేదా అనేది హీరోయిన్ చూసుకోవాలి. హీరోయిన్ ఒక్కతే ఫ్లాట్ ని రెంట్ కి తీసుకొని ఉంటుంది. తన తల్లి మాత్రం ఊర్లోనే ఉంటుంది. హీరోయిన్ నెల నెల డబ్బుని ఖర్చులకు పంపిస్తుంది. కంపెనీలో హీరోయిన్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటది. ఆమె పేరే లిల్లీ. హీరోయిన్ కంపెనీ బాస్ ఊకే హీరోయిన్ ని సతాయిస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటే వీడు కోసుకుంటాడు. అంత ఇష్టం హీరోయిన్ అంటే. ఎప్పుడు ఆమెని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ కి వీడంటే అస్సలు ఇష్టం లేదు. ఒక రోజు హీరోయిన్ తను ఉంటున్న రూమ్ రెంట్ ఎక్కువ అవుతుందని చెప్పి కొత్త ఫ్లాట్ కి షిఫ్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో తన వాషింగ్ మిషన్ పాడవుతుంది. దాన్ని రిపేర్ చేపిద్దామంటే రిపేర్ అయ్యే ఖర్చుకి ఒక కొత్త వాషింగ్ మిషన్ వస్తుంది. ఇక హీరోయిన్ బట్టలు ఉతకనికి చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడే తన ఫ్రెండ్ లిల్లీ తను రీసెంట్ గా ఆన్లైన్ లో కొన్న సెకండ్ హ్యాండ్ మైక్రో ఓవెన్ గురించి చెప్తుంది. చీప్ రేట్ ప్లేస్ మంచిగా వర్క్ చేస్తుంది అనడంతో హీరోయిన్ కళ్ళు వెలిగిపోతాయి. హీరోయిన్ మొదట భయపడుతుంది. అంటే ఆన్లైన్ లో కదా చీటింగ్ చేస్తారేమో అంటే, అలా ఏం ఉండదని లిల్లీ హీరోయిన్ కి భరోసా ఇస్తుంది. దీంతో హీరోయిన్ వెబ్సైట్ లో సెకండ్ హ్యాండ్ వాషింగ్ మిషన్లని వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఒక వాషింగ్ మిషన్ ధర చాలా చీప్ గా ఉండటంతో అట్రాక్ట్ అయిన హీరోయిన్ దాన్ని కొంటా అని సెల్లర్ కి మెసేజ్ చేస్తుంది. ఆ యాడ్ పెట్టింది ఎవరో కాదు, ఫేక్ అకౌంట్ ని స్టార్ట్ చేసిన కిల్లర్. వాడు ఇలా ఫేక్ అకౌంట్స్ తో చీప్ రేట్ కి యాడ్స్ పెట్టి వస్తువులని అమ్ముతాడు. కానీ ఆ వస్తువులు అస్సలు పనే చేయవు, అన్ని డమ్మీయే ఉంటాయి. ఈ విషయం తెలియక హీరోయిన్ కిల్లర్ కి మెసేజ్ చేసి వాషింగ్ మిషన్ కి మనీని పే చేస్తుంది. వాడు మిషన్ ని హోమ్ డెలివరీ చేస్తాడు. ఆన్ చేస్తే అసలు మిషనే ఆన్ అవ్వదు. హీరోయిన్ బాస్ ఉండి నేను ఇంజనీరింగ్ చదివాను, నేను రిపేర్ చేస్తా ఆగని చెప్పి చూస్తాడు. కానీ నో యూస్. నెక్స్ట్ డే ఇంటికి వాషింగ్ మిషన్ రిపేర్ చేసి అతను వస్తాడు. మేడం, ఇది బొమ్మ వాషింగ్ మిషన్ మేడం, నీకెవడో నెత్తిన టోపీ పెట్టి వెళ్ళాడు అని చెప్తే హీరోయిన్ షాక్ అవుతుంది. అన్ని డబ్బులు పోసి ఫేక్ ఐటమ్ ని కొన్న హీరోయిన్ చాలా బాధపడుతుంది. తర్వాత వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు ఉండి తొందరగా కనిపెట్టలేం మేడం, ఎందుకంటే ఇలాంటి కేసులు రీసెంట్ గా చాలా ఎక్కువగా వచ్చాయి, వాటి తర్వాతే మీదని కూల్ గా ఆన్సర్ ఇస్తారు. ఫ్రస్ట్రేషన్ తో హీరోయిన్ వెళ్ళిపోతుంది. తర్వాత డబ్బు పోతే పోయింది అనుకొని హీరోయిన్ ఈ మ్యాటర్ ని వదిలేస్తుంది. కానీ వాషింగ్ మిషన్ లేక బయట కిరాయి ఉంటాయి కదా గంటకింత అని, ఆ లాండ్రీ దగ్గరికి వెళ్ళి రోజు ఇంటికి బట్టల్ని మోసుకుంటూ వస్తుంది. దారిలో ఆ బట్టల కవర్ చినిగిపోయి బట్టలు కింద పడుతుంటాయి. ఇక దీంతో హీరోయిన్ కి ఫుల్ కోపం వస్తుంది. ఎలాగైనా సరే తనను చీట్ చేసిన వాడిని పట్టుకోవాలని డిసైడ్ అవుతుంది. కట్ చేస్తే హీరోయిన్ ఆ మిషన్ అమ్మిన కిల్లర్ కి కాల్ చేస్తే వాడు బ్లాక్ చేస్తాడు. వాడి ఊరి పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఫేకే, సో వాడిని కనిపెట్టలేం. ఇక హీరోయినే వెబ్సైట్లో ఇంకో కొత్త అకౌంట్ని క్రియేట్ చేసుకొని మళ్ళీ ఐటమ్స్ని వెతుకుతుంది. అప్పుడే హీరోయిన్కి ఆ కిల్లర్ ఫేక్ అకౌంట్ కనిపిస్తుంది. నేను ఫారెన్ వెళ్ళిపోతున్నా, అర్జెంటుగా వస్తువుని అమ్మాల్సి వస్తుంది, అందుకే చీప్ రేటుకి అమ్ముతున్నా అన్నది కిల్లర్ ఊతపదం. ఇది చూసే జనాలు అట్రాక్ట్ అయిపోతుంటారు.
సో ఇప్పుడు హీరోయిన్ వీడి అకౌంట్ కింద వీడు ఒక స్కామర్, వీడి మాటలు నమ్మకండి, ఫేక్ గాడ్ అని కామెంట్ చేస్తుంది. వెంటనే కిల్లర్ హీరోయిన్ కి పర్సనల్ గా మెసేజ్ చేసి కామెంట్ ని డిలీట్ చేయి అంటాడు. కానీ హీరోయిన్ ఏ మాత్రం బెదరదు, భయపడదు. నాతో పెట్టుకుంటే నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు, మళ్ళీ చెప్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా, నా జోలికి రాకని కిల్లర్ చెప్తాడు. హీరోయిన్ ససేమిరా చూసుకుందాం రారా అని అంటుంది. ఇక ఇప్పుడే అసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుండి హీరోయిన్ కి కిల్లర్ చుక్కలు చూపిస్తాడు. తర్వాత రోజు నుండి హీరోయిన్ కి కొన్ని వందల కాల్స్ వస్తాయి. కిల్లర్ హీరోయిన్ పర్సనల్ నెంబర్ ని పబ్లిక్ లో పెట్టి సెక్స్ కోసం కాల్ చేయండి అని యాడ్ ఇస్తాడు. సో చాలా మంది ఆ యాడ్ ని చూసి హీరోయిన్ కి పదే పదే కాల్స్ చేస్తారు. దీంతో హీరోయిన్ ఫుల్ టెన్షన్ పడిపోతుంది. రాత్రిపూట కిల్లర్ హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు, గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందని. ఇక అంతే, ఇదంతా కిల్లర్ చేస్తున్న పని అని హీరోయిన్ కి అర్థమవుతుంది. అయినా సరే హీరోయిన్ ఏ మాత్రం జంకదు. నెక్స్ట్ డే నుండి హీరోయిన్ కి వేరే కంపెనీల నుండి ఫుడ్ డెలివరీస్ ఇంటికి వస్తాయి. నేను ఆర్డర్ చేయలేదని ఎంత చెప్పినా వాళ్ళు వినరు, ఎందుకంటే హీరోయిన్ నెంబర్ ఇంకా అడ్రస్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. సో కిల్లర్ కి హీరోయిన్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు అని మనకు అర్థమవుతుంది. ఇక హీరోయిన్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకి జరిగిన మ్యాటర్ మొత్తం చెప్తుంది. దీంతో పోలీసులు కేసుని సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే హీరోయిన్ ఇవన్నీ తట్టుకోలేక డల్ అవుతుంది. ఆఫీస్ కి కూడా లేట్ గా వెళ్లడంతో ఫ్లడ్ చేసే బాస్ క్లాస్ పీక్తాడు. నీ వల్ల వర్క్ లేట్ అవుతుంది, జాగ్రత్త, నిన్ను వార్న్ చేస్తున్నా అని ఎగ్జాక్ట్ గా కిల్లర్ మాటలనే బాస్ రిపీట్ చేస్తాడు. దీంతో హీరోయిన్ షాక్ అవుతుంది. బాస్ మీద డౌట్ పడుతుంది. బాసే ఆ స్కామరా అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక పక్క బాస్ కూడా సెకండ్ హ్యాండ్ అమ్మే వెబ్సైట్ ని ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉంటాడు. దీన్ని బట్టి చూస్తే హీరోయిన్ బాసే కిల్లరా అని మనకు డౌట్ వస్తుంది. కట్ చేస్తే ఒక రోజు రాత్రి వర్క్ వల్ల ఫుల్ టైర్డ్ అయిన హీరోయిన్ ఇంటికి లేట్ గా వెళ్తుంది. తన రూమ్ కి డిజిటల్ లాక్ ఉంటుంది. అది ఎవరికి తెలీదు, కేవలం హీరోయిన్ కే తెలుసు. కానీ ఆ రోజు ఎవరో అన్నోన్ పర్సన్ లాక్ ని ఓపెన్ చేస్తాడు. ఫ్లాట్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాడు, కానీ హీరోయిన్ వాడిని ఆపుతుంది. వాడిని అడిగాకే తెలుస్తుంది, కిల్లర్ వెబ్సైట్ లో హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండ్, నేను ఊరొచ్చాను, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది, ఎవరైనా సెక్స్ పార్ట్నర్ ఉంటే పంపు అన్నది, ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే వెళ్ళండి అని కిల్లర్ హీరోయిన్ ఇంటి అడ్రస్ ని, మొబైల్ నెంబర్ ని, ఇంకా ఫ్లాట్ డోర్ పాస్వర్డ్ ని కూడా పబ్లిక్ లో పెట్టుంటాడు. అందుకే సెక్స్ పార్ట్నర్ అవ్వాలనే కోరికతో వీడిప్పుడు హీరోయిన్ ఇంటికి వస్తాడు. అదంతా స్కామర్ చేసిన పని, ఇప్పుడు బయటికి వెళ్తావా, నేను పోలీసులకు కాల్ చేయనా అని హీరోయిన్ బెదిరిస్తే వాడు భయపడి వెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత కొద్దిసేపటికి ఇంకొకడు సేమ్ అదే పని మీద వస్తాడు. ఇప్పుడు ఇక అక్కడి పోలీస్ చూ వచ్చి వాడిని చితకబాదుతాడు. వాడిని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తాడు. ఇన్వెస్టిగేషన్ లో వీడు వెబ్సైట్ లో స్కామర్ హీరోయిన్ గురించి పెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా పుసగుచ్చినట్టు చెప్తాడు. నెక్స్ట్ డే కిల్లర్ హీరోయిన్ ఫ్లాట్ కి వచ్చినట్టు ఆనవాళ్లు దొరుకుతాయి. సో హీరోయిన్ ఉండే అపార్ట్మెంట్ కి వాడు తరచూ వస్తూ పోతుంటాడు. సో పోలీసులు అపార్ట్మెంట్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజెస్ ని వెతుకుతారు, కానీ అసలు ఏ కెమెరా చక్కగా ఉండదు. అన్ని మూలకి లేదా దూరంగా ఉంటాయి. మెయిన్ కెమెరా అసలు వర్కే చేయదు. ఇక దీంతో పోలీసులు ఒక స్పెషల్ సీసీ కెమెరాని హీరోయిన్ ఫ్లాట్ ముందే అరేంజ్ చేస్తారు. ఏందిది వింత ఆకారంలో ఉందని హీరోయిన్ అడిగితే, ఇవి స్పెషల్ టైప్ మేడం, కొత్తగా ఉంటాయని కొందరు ఓనర్స్ మాత్రమే పెట్టించుకుంటారని ఆ కెమెరా పెట్టేవాడు చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే నుండి మళ్ళీ స్పామ్ కాల్స్ రావడంతో హీరోయిన్ తన ఫోన్ నెంబర్ ని మార్చేస్తుంది. ఒక రోజు హీరోయిన్ వర్క్ ప్లేస్ లో ఉండగా తనకు తన తల్లి నుండి మెసేజ్ వస్తుంది, నాకు ₹1,00,000 కావాలి పంపు అని హీరోయిన్ ని అడుగుతుంది. డౌట్ వచ్చి హీరోయిన్ తన తల్లికి కాల్ చేస్తే నో రెస్పాన్స్. మళ్ళీ మనీ పంపుతా గానీ అమ్మా నాన్న ఇలా ఉన్నారని హీరోయిన్ మెసేజ్ పెడుతుంది. నాన్న పని మీద బయటికి వెళ్ళాడు అని రిప్లై వస్తుంది. ట్విస్ట్ ఏంటి అంటే హీరోయిన్ తండ్రి చనిపోయి 5 ఏళ్లు కావస్తుంది. ఇప్పుడు తన తల్లిలాగా ఫేక్ మెసేజెస్ పెడుతుంది కిల్లరే. నాన్న మ్యాటర్ లో వాడు దొరికిపోతాడు. బాగానే కనిపెట్టావు, నువ్వు తెలివైన దానివే అని కిల్లర్ హీరోయిన్ ని పొగుడుతాడు. నాకు అర్జెంట్ గా పైసలు పంపి అని కిల్లర్ అంటే హీరోయిన్ పంపను అంటుంది. కట్ చేస్తే పోలీసులు ఫైనల్ గా అతి కష్టం మీద కిల్లర్ యూస్ చేస్తున్న ఫేక్ అకౌంట్ చూపించే లొకేషన్ కి వెళ్తారు. ఆ లొకేషన్ ఎవరిదో కాదు, మనం బిగినింగ్ లో చూసాం కదా, కిల్లర్ చేతిలో చనిపోయిన యువకుడిది. అక్కడికి ఇప్పుడు పోలీస్ ఇంకా హీరోయిన్ వెళ్తారు. ఫ్లాట్ ఓనర్ మాట్లాడుతూ, వాడు అల్లరోడు, వాడిని గెలికితే పాపం రా నాయన, అందుకే నెల రోజులైనా వాడు బయటికి రావట్లేదని నేను ఏం పట్టించుకోలేదు అని చెప్తుంది. ఫ్లాట్ లోకి వెళ్లి చూస్తే ఫ్లాట్ మొత్తం ఖాళీగా ఉంటది, కానీ కొత్త ఫ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూసిన పోలీసు ఇంకా హీరోయిన్ షాక్ అయిపోతారు. అందులో కిల్లర్ చంపేసిన యువకుడి డెడ్ బాడీ ఉంటుంది. ఆ యువకుడి నెంబర్ నుండి ఫ్రిడ్జ్ ని ఆర్డర్ చేసిన కిల్లర్ వాడి డెడ్ బాడీని అందులో పెట్టుంటాడు. ఈ విజువల్ ని చూసిన హీరోయిన్ స్పృహ కోల్పోతుంది. తనకు రెస్ట్ అవసరం అని చెప్పి పోలీస్ ఇద్దరు కానిస్టేబుల్స్ ని తన వెంట ఇంటికి పంపుతాడు. యువకుడు హత్య కేసుని గవర్నమెంట్ నుండి మరో వేరే 2 పోలీసులకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో
ఈ హత్య కేసుని వదిలేస్తాడు. హీరోయిన్ కేసు లాగే ఇంకో కేసు కూడా నమోదై ఉంటుంది. విక్టిమ్ కూడా అమ్మాయి. చూ ఇంకా అతని అసిస్టెంట్ జాన్ ఆమెని ఇన్వెస్టిగేషన్ కోసం పిలుస్తారు. సేమ్ తను కూడా ఒక సెకండ్ హ్యాండ్ వస్తువుని కిల్లర్ ద్వారా తీసుకొని ఉంటుంది. అది పని చేయకపోవడంతో స్కామర్ అని కామెంట్ పెట్టి ఉంటుంది. దీంతో ఆ కిల్లర్ ఇందాక హీరోయిన్ ని ఎలా అయితే టార్చర్ చేస్తున్నాడో ఈమెను కూడా అలాగే టార్చర్ చేసేవాడు. ఒక రోజు ఇంకా పైసలు ఇవ్వకపోవడంతో చంపడానికి ఇంటికే వచ్చింటాడు. లక్కీగా ప్రాణాలతో ఈ అమ్మాయి బయటపడుతుంది. ఇది విన్న పోలీసులు షాక్ అయిపోతారు. ఒక్కడే ఇదంతా ఎలా చేస్తున్నాడని పోలీసులు షాక్ అయిపోతారు. కట్ చేస్తే ఇంటికి వెళ్ళిన హీరోయిన్ కి బయట కానిస్టేబుల్స్ సెక్యూరిటీగా ఉండడం వల్ల ఆ రోజు ఏం చెడు సంఘటన జరగదు. తన ఫ్రెండ్ లిల్లీ కాల్ చేసి మా ఇంటికి వచ్చి ఉండు నీకు భయంగా ఉంటే అని చెప్తుంది. కానీ నీ హస్బెండ్ తో పెద్ద ప్రాబ్లమే తల్లి, ఎందుకు వద్దులే అని హీరోయిన్ చెప్పి కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ డే ఇక హీరోయిన్ తన వర్క్ ప్లేస్ కి వెళ్లి పెండింగ్ వర్క్ అంతా క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వర్కర్స్ హీరోయిన్ మీద కోప్పడతారు. ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చి పనివు అని వాళ్ళు హీరోయిన్ తో గొడవ పడతారు. ఇక లిల్లీ వర్కర్స్ కి సారీ చెప్తుంది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఈ పనిని కంప్లీట్ చేస్తాలే అని హీరోయిన్ ని లిల్లీ సపోర్ట్ చేస్తుంది. ఆ రోజు రాత్రి ఫ్లాట్ కి వెళ్ళిన హీరోయిన్ భయపడుతూ ఈ రోజు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ కంపెనీ బాస్ వస్తాడు. నీకు జరుగుతున్న హెరాస్మెంట్ గురించి విన్నాను, నన్ను నీతోనే ఉండనివ్వు, నేను నిన్ను సేఫ్ గా చూసుకుంటా అని బాస్ అంటే, నో దీనికి నేను ఒప్పుకోను, నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా లేకుంటే పోలీసులకు కాల్ చేయనా అని హీరోయిన్ అన్న మరుక్షణమే బాస్ పారిపోతాడు. అంటే ఈ బాస్ గాడు కిల్లర్ కాదని ఈ దెబ్బతో ప్రూవ్ అవుతుంది. కట్ చేస్తే హీరోయిన్ ఒక రోజు రాత్రి వర్క్ నుండి ఫ్లాట్ కి కొంచెం త్వరగా వస్తుంది. ఇంట్లో చూస్తే కిల్లర్ వచ్చి వెళ్ళుంటాడు. వాడు ఆకలి వేసి ఫుడ్ తిని ఉంటాడు. అంటే ఆ కిల్లర్ గాడు ఇంట్లోనే నివసిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఫారెన్సిక్ వాళ్ళు వచ్చి ఎంత వెతికినా కిల్లర్ ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా దొరకదు. కింద సీసీ కెమెరాస్ లో చూస్తే హెల్మెట్ ధరించడం వల్ల ఫేస్ కనపడదు. ఫ్లాట్ ముందు ఉన్న సీసీ కెమెరాస్ లో ఉన్న మెమరీ కార్డ్ ని కూడా ఎత్తుకెళ్లిపోయి ఉంటాడు కిల్లర్. ఇక హీరోయిన్ మళ్ళీ స్పృహ కోల్పోతుంది. ఈసారి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. పోలీస్ చూ తనకు పని ఉందని చెప్పి ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయని చెప్పి స్టేషన్ కి వెళ్ళిపోతాడు. అక్కడ అసిస్టెంట్ జాన్ హీరోయిన్ కేసు లాగా ఇంతకు ముందు 6 కేసులు నమోదై ఉంటాయి. కానీ ఎవరు ఫాలో అప్ చేయలేదు వల్ల ఆ కేసులని కొట్టేసి ఉంటారు. ఎందుకంటే కిల్లర్ ఆ 6గురిని చంపేసి ఉంటాడు. ఈ నిజం తెలిసిన చూ షాక్ అయిపోతాడు. కిల్లర్ వల్ల హీరోయిన్ కి ప్రమాదం ఉందని చెప్పి హాస్పిటల్ కి పరుగు తీస్తాడు. కానీ అక్కడ హీరోయిన్ ఉండదు. తను ఎప్పుడో లీవ్ అగైన్స్ట్ మెడికల్ అడ్వైస్ కింద వెళ్ళిపోయి ఉంటుంది. కట్ చేస్తే టాక్సీ ఎక్కి ఇంటికి వెళ్తున్న హీరోయిన్ కి కిల్లర్ కాల్ చేసి నాకు అర్జెంట్ గా 10 లక్షలు ఇస్తే ఇదంతా ఆపేస్తా అని ప్రామిస్ చేస్తాడు. ఇక తప్పలేక హీరోయిన్ ఈ డీల్ కి ఒప్పుకుంటుంది. కానీ డబ్బులు క్యాష్ రూపంలో అడుగుతాడు. అండ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొద్దు, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని కిల్లర్ హీరోయిన్ కి కండిషన్స్ పెడతాడు. వీటన్నిటికీ హీరోయిన్ ఒప్పుకొని ఏటీఎం నుండి క్యాష్ ని విత్డ్రా చేసుకుంటుంది. తర్వాత కిల్లర్ చెప్పిన అడ్రస్ కి హీరోయిన్ వెళ్లి అతని కోసం ఎదురు చూస్తుంది. పోలీస్ చూ హీరోయిన్ కోసం వెతుకుతాడు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక చేసేదేం లేక చూ కూడా హీరోయిన్ అపార్ట్మెంట్ కి వెళ్తాడు. హీరోయిన్ అపార్ట్మెంట్ ముందే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే కిల్లర్ ఒక డెలివరీ బాయ్ గా వేషం వేసుకొని హెల్మెట్ పెట్టుకొని కార్ లో ఉన్న చూని అటాక్ చేస్తాడు. మత్తు మందుతో చూని స్పృహ కోల్పోయేట్టు చేస్తాడు. చూని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడ అటు ఇటు జనాలు వస్తూ వెళ్తుంటారు. సో చంపకుండా చూని వదిలేస్తాడు. తర్వాత కిల్లర్ హీరోయిన్ ఫ్లాట్ లోకి వెళ్తుంటాడు. ఇంకోవైపు అసిస్టెంట్ జాన్ చూకి కాల్ చేస్తుంటాడు. స్పృహలో లేని చూ రెస్పాన్స్ ఇవ్వడు. సో దాంతో అతను ఒక వాయిస్ మెసేజ్ ని పంపుతాడు. కిల్లర్ ఫోన్ నెంబర్ లొకేషన్ దొరికింది సార్, అతను ఇన్ని రోజులు హీరోయిన్ ఎదురు ఫ్లాట్ లోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, అతన్ని పట్టుకోండి అని జాన్ మెసేజ్ పంపుతాడు. అతను కూడా హీరోయిన్ ఫ్లాట్ కే బయలుదేరుతాడు. కిల్లర్ హీరోయిన్ ఇంట్లోకి దూరడం హీరోయిన్ బాస్ చూస్తాడు. యాక్చువల్ గా బాస్ హీరోయిన్ ని కలిసేందుకు వస్తాడు. ఇప్పుడు కిల్లర్ చేతికి చిక్కాడు. నువ్వేనా హీరోయిన్ ని ఇబ్బంది పెడుతున్నావు కొడకా, నిన్ను ఊరికే వదిలిపెట్టానని పెద్ద పిస్తాలాగా బాస్ బిల్డప్ ఇస్తాడు. దీంతో కిల్లర్ కి కోపం వచ్చి బాస్ ని చంపేస్తాడు. ఇంకోవైపు కిల్లర్ చెప్పిన అడ్రస్ దగ్గర హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. వచ్చి చాలాసేపు అయినా కిల్లర్ అక్కడికి రాకపోవడంతో హీరోయిన్ తిరిగి తన ఫ్లాట్ కి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తను టైర్డ్ గా ఉండటంతో రెస్ట్ తీసుకుంటుంది. పైన రూఫ్ కి చూస్తే ఫ్లాట్ ముందు అమర్చిన సీసీ కెమెరా ఇక్కడ కూడా ఉంటుంది. హీరోయిన్ అన్ని రూమ్స్ లోకి వెళ్లి చూసి షాక్ అయిపోతుంది. కిల్లర్ ఆ కెమెరాస్ ని హీరోయిన్ బెడ్రూమ్ లో బాత్రూమ్ లో కూడా పెట్టి ఉంటాడు. కిల్లర్ హీరోయిన్ ని 24/7 వాచ్ చేస్తూ ఉన్నాడని తెలిసి హీరోయిన్ షాక్ అవుతుంది. మూలకి తన బాస్ డెడ్ బాడీని చూసిన హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. సడన్ గా అప్పుడే వెనుక ఉన్న డోర్ ఓపెన్ అయి కిల్లర్ కనిపిస్తాడు.
పారిపోతున్న హీరోయిన్ ని కిల్లర్ కొట్టి కింద పడేస్తాడు. ఇప్పుడే కిల్లర్ ఫేస్ ని మనకు రివీల్ చేస్తారు. ఆ కిల్లర్ ఎవడో కాదు, ఇంతకు ముందు హీరోయిన్ ఫ్లాట్ ముందు వింత ఆకారంలో ఉన్న సీసీ కెమెరాస్ ని అమర్చడానికి వచ్చిన వాడే వీడేవాడు. హీరోయిన్ షాక్ అయిపోతుంది. తర్వాత హీరోయిన్ ని కిల్లర్ కారులో ఎక్కించుకొని చంపడానికి స్పాట్ దగ్గరికి బయలుదేరుతాడు. కానీ అక్కడికి అప్పుడే అసిస్టెంట్ జాన్ వచ్చి కిల్లర్ కార్ ని చేస్ చేస్తాడు. అప్పుడే సౌండ్స్ విన్న పోలీస్ చూకి కూడా మెలుకోవచ్చి ఇతను కూడా కిల్లర్ ని చేస్ చేస్తాడు. ఇలా ఒక అరగంట పాటు చేస్ నడుస్తుంది. జంక్షన్ వద్ద స్పీడ్ గా వెళ్తున్న కిల్లర్ కార్ కి ఇంకా జాన్ కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ ఘోరమైన యాక్సిడెంట్ లో కిల్లర్ ఎస్కేప్ అవుతాడు. హీరోయిన్ కి చిన్న చిన్న గాయాలు అవుతాయి. కానీ సేవ్ చేయడానికి వచ్చిన జాన్ కి మాత్రం మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవుతాయి. కండిషన్ సీరియస్ అవుతుంది. కిల్లర్ ఫేస్ ని హీరోయిన్ చూసి ఉంటుంది. పోలీస్ చూ ఇద్దరిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు. కొన్ని రోజులకి హీరోయిన్ జరిగిన ఇన్సిడెంట్ గురించి మర్చిపోకుండా పదే పదే గుర్తు చేసుకొని రూమ్ లో ఒంటరిగా ఉంటూ బాధపడుతుంది. జాబ్ కి కూడా వెళ్ళదు. యాక్సిడెంట్ అయిన రోజు నుండి కిల్లర్ నుండి హీరోయిన్ కి ఏ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రావు. తర్వాత ఒక రోజు చూ ఈ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్స్ ని వెళ్లి కలుస్తాడు. కానీ వాళ్ళకు ఏ లీడ్ దొరకలేదని చెప్పి గవర్నమెంట్ మళ్ళీ ఇంకొకరికి ఈ కేసుని అప్పచెప్తారు. అప్పుడే చూకి ఒక కాల్ వస్తుంది. తర్వాత మెల్లిమెల్లిగా హీరోయిన్ కిల్లర్ గురించి మర్చిపోతుంది. అన్న టైంలోనే మళ్ళీ చూ ఆమెను కలిసి ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాడు. నిన్ను సేవ్ చేయడానికి ట్రై చేసిన అసిస్టెంట్ జాన్ చనిపోయాడు. ఆ కేసుని నేనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నా. ఆ కిల్లర్ ఫేస్ ని చూసింది నువ్వు ఒక్కదానివే. సో ప్లీజ్ కోఆపరేట్ చేయని హీరోయిన్ తో చెప్పి వెళ్ళిపోతాడు. తన కోసం ప్రాణాలు అర్పించిన జాన్ గురించి ఆలోచిస్తూ హీరోయిన్ బాధపడుతుంది. తర్వాత మెట్రో ట్రైన్ ని ఎక్కి ఫ్లాట్ కి ప్రయాణిస్తుంది హీరోయిన్. అప్పుడే పక్కన కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు సెకండ్ హ్యాండ్ వస్తువులు కొందామని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో కూడా ఆ అమ్మేటోడు ఫారెన్ కి వెళ్తున్నా, అందుకే చీప్ రేట్ కి అమ్ముతున్న వస్తువు అని యాడ్ పెట్టి ఉంటాడు. ఇది విన్న హీరోయిన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ యాడ్ పెట్టింది ఎవడో కాదు, కిల్లరే. వీడు ఈ స్కామ్స్ ని చేయడం ఇంకా ఆపలేదని హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలని హీరోయిన్ డిసైడ్ అవుతుంది. ఈ మ్యాటర్ ని పోలీస్ చూకి చెప్తుంది. కట్ చేస్తే కిల్లర్ కేవలం ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్ చేస్తున్నాడని హీరోయిన్ కి అర్థమైపోతుంది. అప్పుడే తన ఫ్రెండ్ లిల్లీ లాగా ఫేక్ అకౌంట్ ని హీరోయిన్ క్రియేట్ చేసి అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువుల వెబ్సైట్ లో పోస్ట్ చేస్తుంది. ఇలా రాత్రి పగలు అని తేడా లేకుండా హీరోయిన్ కిల్లర్ కోసం వేట సాగిస్తుంది. లక్కీగా ఒక రోజు కిల్లర్ హీరోయిన్ కి ఒక వస్తువుని అమ్ముతా అని చెప్తాడు. కానీ ఈసారి కిల్లర్ ఒక లేడీ పేరుతో చాట్ చేస్తాడు. పలానా టైం కి అడ్రస్ కి రా అని హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. సో ప్లాన్ ప్రకారం హీరోయిన్ లిల్లీ లాగా వేషం వేసుకొని కిల్లర్ ని కలవడానికి వెళ్తుంది. హీరోయిన్ నార్మల్ గా వెళ్తే కిల్లర్ గుర్తుపట్టే ఛాన్స్ ఉంది. సో వేషం మార్చి వెళ్తుంది. హీరోయిన్ వెనుకాలే పోలీస్ చూ ఫాలో అవుతాడు. సడన్ గా అప్పుడే చెప్పిన అడ్రస్ కన్నా ముందే హీరోయిన్ కి కిల్లర్ ఎదురవుతాడు. హీరోయిన్ పోలీస్ చూకి కాల్ చేసి కిల్లర్ మాటలని చూకి వినిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కిల్లర్ ని గుర్తుపట్టి టెన్షన్ ఫీల్ అవుతుంది. కిల్లర్ కూడా వచ్చింది హీరోయినే అని కనిపెడతాడు. సో కిల్లర్ హీరోయిన్ మళ్ళీ తిరిగి వచ్చిందని ఆమెకి మత్తు మందునిచ్చి హీరోయిన్ ఫ్లాట్ కి తీసుకెళ్తాడు. ట్రాఫిక్ లో స్టక్ అయిన చూ కిల్లర్ ని పట్టుకోవాలని చెప్పి కార్ ని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ హీరోయిన్ ఫ్లాట్ కి వస్తాడు. కిల్లర్ హీరోయిన్ ని కొడుతూ టార్చర్ చేస్తాడు. నా ఫేస్ ని చూసి బ్రతికున్నది నువ్వు ఒక్కదానివే, ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తా అని అంటాడు. వెనుక సీసీ కెమెరా ఉంది, అందులోంచి నీ ఫేస్ ని అందరూ చూస్తున్నారని హీరోయిన్ చెప్పి కిల్లర్ కి షాక్ ఇస్తుంది. అప్పుడే కిల్లర్ కత్తితో హీరోయిన్ ని చంపేద్దాం అనుకునే టైంలోనే చూ వచ్చి కిల్లర్ మీద పడతాడు. ఇప్పుడు ఇద్దరికి విరోచితమైన పోరాటం జరుగుతుంది. ఈ ఫైట్ లో చూ ఓడిపోతాడు. మళ్ళీ కిల్లర్ హీరోయిన్ ని చంపనికి ట్రై చేస్తుంటాడు. మళ్ళీ చూ వచ్చి కిల్లర్ ని బయటికి తీసుకెళ్తాడు. ఇద్దరు కింద ఉన్న కార్ మీద పడతారు. ఇద్దరికి చాలా గాయాలు అవుతాయి. కిల్లర్ తన కత్తితో చూని చంపేసే టైంలోనే హీరోయిన్ అక్కడికి వచ్చి చూని సేవ్ చేస్తుంది. తర్వాత కిల్లర్ ని చూ చంపేస్తాడు. ఈ ఇన్సిడెంట్ అయిన కొద్ది రోజులకి చూ ఇంకా హీరోయిన్లు ఎవరి బిజీలో వాళ్ళు హ్యాపీగా లైఫ్ ని గడుపుతుంటారు. కట్ చేస్తే కిల్లర్ చనిపోతే స్కామ్లు తగ్గుతాయనే పోలీసుల ఆలోచన తప్పైతుంది. ఇంకా ఈ స్కామ్ కేసులు రోజు రోజుకి పెరుగుతానే ఉంటాయి, కానీ తగ్గవు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. అందుకే ఆన్లైన్ లో వస్తువు కొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.